ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్న వారికే రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత. 11 నుంచి తొలి విడత పథకం అమలు. భద్రాచలంలో ప్రారంభించబోతున్న రేవంత్ రెడ్డి. నియోజకవర్గానికి 3500 గృహాలు మంజూరు. వచ్చే ఆర్థిక ఏడాది 4,16,500 ఇండ్లే లక్ష్యంగా అడుగులేస్తున్నారట. త్వరలోనే మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక. రెండో దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారట. సో ఇండ్ల స్థలాలు లేని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఇండ్లు వస్తాయట. అంటే వాళ్ళకి ప్లేస్ ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టిస్తారట. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ అర్హత రేషన్ కార్డు పెట్టిరు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక వైపున స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తూనే ఇంకొక వైపున రేషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలి కదా. 100 రోజులు అవుతుంది కదా. ఎన్ని రోజులు పడుతుంది రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి? అప్లై చేసుకున్న తర్వాత స్క్రూట్నీ తర్వాత రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం. మరి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కడ పోవాలి పాపం చెప్పండి. ఇది మరీ అన్యాయం కదా. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11వ తేదీన లాంఛనంగా ప్రారంభించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాచలం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు పథకం అమలుకు సంబంధించిన కీలక అంశాలపైన దృష్టి సారించారు. తొలి విడతలో సొంత స్థలం, రేషన్ కార్డు ఉన్నవారికే పథకాన్ని అందించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండో దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇండ్లు మంజూరు కాబోతున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి ఆ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత పథకాలకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 లక్షల మంది అర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారట. ఎంతమంది? 30 నుంచి 40 లక్షల మందట. అంటే ఇప్పుడు వీళ్ళు 4 లక్షలు ఇప్పుడు చేస్తున్నారంటే ఎన్ని విడతలు 4 లక్షలు చేస్తే కావాలా? 4 లక్షలు ఇంటూ దాదాపు ఒక 10 సార్లు అంటే 10 దశలు తప్ప ఆ ఇండ్లు కార్యక్రమం పూర్తయ్యే అవకాశం లేదు. పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో చాలా వాటిలో లబ్ధిదారులు రేషన్ కార్డు నెంబర్లు వేయలేదట. రేషన్ కార్డు నెంబర్లు ఎందుకు వేయరు? లేవు కాబట్టి వేయరు. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఎందుకు వేయరు చెప్పండి? రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ తీసి రేషన్ కార్డు పెడతారు. దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని సర్కార్ భావిస్తోంది. అవసరమైతే గ్రామ సభల్లోనూ మరోసారి ఆయా దరఖాస్తులు పరిశీలిస్తారు. అయితే గ్రామ సభల్లో వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేసింది. దాని ప్రకారమే దరఖాస్తుల వివరాలు సేకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా అనర్హులా అనే అంశాన్ని ప్రభుత్వం మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ఖరారు చేయబోతున్నది. మార్గదర్శకాల విడుదల అనంతరం ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని నిర్ణయించింది. గ్రామం నుంచి మొదలుకొని మున్సిపాలిటీలోని వార్డుల వరకు ప్రత్యేక పరిశీలన అధికారి పలు బృందాలతో సభలు నిర్వహిస్తారు. ఆ సభల్లో దరఖాస్తుదారులు పథకానికి అర్హులా కాదా అనే విషయాలు తేల్చేందుకు సర్కారు ప్రత్యేకంగా క్షేత్రస్థాయి పరిశీలన పత్రం తయారు చేసింది. అందులో దరఖాస్తుదారుడు ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు అడిగారు. దీని ప్రకారం ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే ఖచ్చితంగా ఆహార భద్రతా కార్డు ఉండాల్సిందే అని స్పష్టమవుతోంది. అన్ని వివరాలతో పాటు ఆహార భద్రత కార్డు నెంబరును కూడా క్షేత్రస్థాయి పరిశీలన బృందం నమోదు చేయబోతున్నది. దీంతో పాటు దరఖాస్తుదారు గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారులు అర్హులై ఇంటి స్థలం ఉన్నవారైతే ఆ స్థలం సొంతమేనా, డీఫామ్ పట్టానా లేక పూర్వీకుల ద్వారా వచ్చిందా అనే వివరాలు సేకరిస్తారు. ఇంటి స్థలం లేని వారు స్థలం ఇవ్వాలని కోరేలా పరిశీలనా పత్రంలో ఆప్షన్ పెట్టారు. సిమెంటు, రేకుల షెడ్డు ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే అనర్హులుగా ప్రకటిస్తారట. మరి రేకుల షెడ్ కూడా ఇల్లు ఎట్లయితుంది? ఇది అన్యాయం కదా. ఇప్పుడు రేకుల షెడ్ ఇల్లు అయిద్దా? మరి ఇప్పుడు రేకుల షెడ్ అంటే ఎట్లా? దానికి ఇప్పుడు ఏదో ఉత్తగా 4 రేకులు వేసుకొని ఇల్లు అంటే అయిపోద్దా? కాదు కదా. అయితే ఈ మొత్తం ప్రక్రియ కోసం గ్రామస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. సరే, ఇప్పుడు ఒకవేళ మీరు ఓన్లీ 4 లక్షల ఇండ్లే అంటున్నారు కాబట్టి ఆ రేకుల షెడ్లు ఉన్న వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఇస్తామని చెప్పండి, వాళ్ళకు కూడా ఒక భరోసా ఉంటుంది.
ఫస్ట్ ఫేజ్లో మీరు పెట్టింది చాలా తక్కువ కాబట్టి 4 లక్షల మందే కాబట్టి మీరు ఏం చేయాలా, ఇండ్లు అసలు ఏమాత్రం ఇల్లు లేని నిస్సహాయులైనటువంటి పేద ప్రజలకి ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. కమ్యూనిటీస్తో సంబంధం లేకుండా ఆ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టండి. ఫస్ట్ ఇగో ఇండ్లు లేని, అస్సలే ఇండ్లు లేని, రెంటెడ్, ఆ ఊర్లో ఏదో ఒక ఇంట్లో రెంట్కుంటున్న వాళ్ళు ఇంకెవరో ఇళ్లలో ఉంటున్న వాళ్ళ పేర్లని పరిశీలన చేసి వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి. సో భద్రాచలంలో దీన్ని ఓపెన్ చేసే అవకాశం ఉందట. 11వ తేదీ నుంచి పథకాన్ని ప్రారంభిస్తారట.